ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే నేను ఎంతగానో తయారు చేయించుకున్న లగ్జరీ బైక్. ఈ బైక్ ని నేనే కస్టమైడ్ గా ఒక మోడల్ ఇచ్చి బైక్ ని అయితే తయారు చేయించాను. చూడండి, ఇదే మీ అందరి కొత్త ఆర్సీబీ బైక్. ఆర్సీబీ థీమ్ తో తయారు చేయమన్నాను, కాకపోతే స్కల్ మీద స్టికరింగ్ వేయడానికి కుదరదంట. బట్ కాకపోతే చూడండి, ఎదర హెడ్ లైట్ ఎలా వచ్చిందో చూసారు కదా, ఒక స్కల్ టైప్ లో డెవిల్ మోడ్ లో వచ్చింది. ఇలాంటి బైక్ లాస్ శాంటోస్ లో ఎక్కడా లేదు. ఏదైనా ప్రత్యేకంగా ఉండాలి కదా విరాట్ కోహ్లీ దగ్గర. విరాట్ కోహ్లీ అన్నాక ఇలాంటి ప్రత్యేకమైన బైక్లు ఉంటేనే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. మన దగ్గర కూడా నార్మల్ బైక్ ఉంటే ఎవరు ఇష్టపడతారు చెప్పండి. చూడండి, బైక్ అయితే మాత్రం ఎంత అందంగా ఉందో, నిజంగా ఎవ్వరూ నమ్మలేనంత అందంగా ఉంటుంది. ఇలాంటి బైక్ ని మీకు ఒకసారి రైడ్ వేసి చూపించాలి కదా. చూపిస్తాను పదండి. అసలు ఎలా ఉంటుందో ఏంటో అన్న దానికి ముందు ఒకసారి ఎండ పడే వైపు మీకైతే గనక తిప్పి చూపిస్తాను. ఎందుకంటే ఈ స్కల్ మెరుస్తుంది. అదే కాకుండా మన బైక్ కూడా చాలా అట్రాక్టివ్ గా కనబడుతుంది. చూడండి, స్కల్ దగ్గర నుంచి 2 లైట్లను పెట్టారు చూసారా, దాంతోనే మనమైతే గనక వెళ్లాల్సి ఉంటుంది. ఆ లైట్స్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో. విరాట్ కోహ్లీ బైక్ అన్న తర్వాత ఆ మాత్రం ఉంటుంది. ఇది ఎంతగానో రిక్వెస్ట్ చేశారనేసి యూట్యూబ్ లో పెట్టడానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు మీరు యూట్యూబ్ లోనే చూస్తున్నారు కదా విరాట్ కోహ్లీ బైక్ ని. చూసారా, ఇలాంటి బైక్సే కాదు, మనం కార్స్ కూడా రెడీ చేపిస్తున్నాము. అవన్నీ వచ్చిన తర్వాత వెంటనే మీకు చూపిస్తాను. కానీ మన బైక్ ఎలా ఉందన్నది చెప్పండి. న్యూస్ వాళ్ళు ఎంతో రిక్వెస్ట్ చేస్తే నేనైతే గనక యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. వాళ్ళకి ఇచ్చినా సరే వృధాయే కదా. అందుకోసమే నేనైతే గనక ఇది యూట్యూబ్ లో పర్సనల్ గా అప్లోడ్ చేస్తున్నాను. వెంటనే మీరందరూ ఏం చేయాలో తెలుసా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే మరి. లాస్ శాంటోస్ ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ ఆనందాన్ని ఎలా అయినా మనం చెడగొట్టాలి. వాళ్ళు అంత ఆనందంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఏదొకటి చెయ్యన్నా, ఏదొకటి చెయ్యి. నువ్వే చెప్పావు కదా ఏదొకటి చేస్తాను అనేసి. చెయ్యన్నా దయచేసి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా, నేను ఒక పగడ్బందీగా మంచి ప్లాన్ వేశాను. నేను నిన్ననే విరాట్ కోహ్లీ పెట్టిన వీడియో చూశాను. యూట్యూబ్ లో ఒక కొత్త బైక్ తయారు చేయించాడు. మీరందరూ ఓ బైక్ చూడాలనుకుంటున్నారు. ఇక్కడ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు కదా, అలాంటి బైకే సేమ్ టు సేమ్ తయారు చేయించాను. చూస్తారు కదా, అదిగోండి బైక్ వచ్చేస్తుంది, వచ్చేసింది. చూశారు? మీరు విరాట్ కోహ్లీ బైక్ చూసినా, ఈ బైక్ చూసినా రెండాటిల్లో ఏది విరాట్ కోహ్లీ బైక్, ఏది నార్మల్ బైక్ అన్నది మీరు అస్సలు కనిపెట్టనే లేరు. కానీ అన్నా, ఇప్పుడు విరాట్ కోహ్లీ బైక్ తయారు చేయించి మనం ఏం చేస్తాము? దీనివల్ల మనకేంటి వచ్చే ఉపయోగం? లాస్ శాంటోస్ లో ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ ఆనందాన్ని చెడగొట్టాలని నేను చెప్తుంటే మీ అన్నయ్య ఉన్న తింగిరి వాడు అని అనుకుంటున్నారు. నేను తింగిరి వాడిని అయితే ఇది తయారు చేపిస్తాను. దీంట్లో ఒక ప్రత్యేకమైనది ఉంది. మనం ఏం చెప్తే ఇది చేస్తుంది. ఏ బైక్ స్టార్ట్ అవ్వు. అదిగో అలా వెళ్ళు, స్ట్రైట్ గా వెళ్ళావు. ఇప్పుడు రైట్ టర్నింగ్ తీసుకో. అది ఇప్పుడు మళ్ళీ యూ టర్న్ తీసుకొని అలా ఎదురుకు వెళ్ళి వెనక్కి వచ్చేసాయి. వెనక్కి వచ్చేసాయి. చూడండి ఎలా వస్తుందో. మనం ఏం చెప్పినా సరే ఈ మానిస్టర్ బైక్ మన మాట వింటుంది. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మరీ తయారు చేపించారు. అప్పుడు దీన్ని ఎలా ఉపయోగించాలో నాకు తెలీదు. చూడండి ఇక్కడ ఎలాగొచ్చిందో చూసారో. బండి మీద మనిషి లేకపోయినా సరే కదులుతుంది. అన్నా, అదిరిపోయిందన్నా. నిజంగా ఇప్పుడు ఈ బైక్ తో ఏం చేద్దామని చూస్తావు కదా. ఇదిగో నేను చెప్పేది జాగ్రత్తగా విను. లాస్ శాంటోస్ కి ప్రతిరోజు చీకటి పడిన తర్వాత వెళ్ళి అక్కడ ఉండే ప్రజలు అందరినీ నువ్వు చంపాలి. నీ ఉన్న వేగంతో వాళ్ళందరినీ గుద్దుకుంటూ వెళ్ళిపో. వెళ్ళిన తర్వాత మళ్ళీ నువ్వు ఈ ప్లేస్ కి రావాల్సి ఉంటుంది. అర్థమైందో? ఒక్క మనిషి కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. మొత్తం అందరినీ గుద్ది పడేసి. అన్నా అన్నా అన్నా, ఏ ఐడియా అన్నా, నిజంగా అదర కొట్టేశావు. ఇప్పుడు ఇది నీ చెప్పిన మాట వింటుందా? అరే కదులుతుంది. అయ్యయ్యో వెళ్ళిపోతుంది. ఇది లాస్ శాంటోస్ కి వెళ్ళి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ అంతం చేసేస్తుందన్నా.
పరిగెట్టండి, ఇది గుద్దేస్తుంది. ఈ బైక్ జనాలందరినీ గుద్దేస్తుంది. అందరూ వెళ్ళిపోండి. యా వద్దా, గుద్దొద్దు. గుద్దొద్దు, గుద్దొద్దు. శీతాకాలం సూర్యులాగా కొంచెం కొంచెం చూస్తావే, వర్షాకాలం వెన్నెలలాగా మొత్తం చూస్తావే. హలో, ఎవరో ఫోన్ చేస్తున్నట్టుకున్నారు, రాగండి ఒకసారి. హలో మేడం, చెప్పండి. ఏంటి, డెవిల్ బైకా? ఏం మాట్లాడుతున్నారు మేడం? మీరు చెప్పేది నిజమా అబద్ధమా నాకు నమ్మబుద్ధి కావడం లేదు. డెవిల్ బైక్ మన లాస్ శాంటోస్ లోనా? నాకైతే నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఏంటి, ఒకసారి టీవీ చూడమంటారా? ఒక్క నిమిషం పైకి వెళ్తున్నాను. ఓకే, ఏదో డెవిల్ బైక్ అంట రాత్రి చాలా మందిని గుద్దేసింది అని అయితే గనక అంటున్నారు. అసలు ఏంటో ఒకసారి చూద్దాం, ఆగండి. ఓకే, ఒకసారి న్యూస్ పెట్టుకుని చూస్తేనే కదా మనకు అర్థమయ్యేది అసలు డెవిల్ బైక్ ఎందుకు గుద్దేసిందో, ఎలా గుద్దేసిందో, ఇంతకీ ఆ బైక్ ఎలా ఉందనేది. పదండి. మేడం, ఏంటి మేడం అది? అంతమంది జనాల్ని చంపేసిందా? నాకు అర్థం కావట్లేదు. అసలు ఆ బైక్ ఎవరిది? ఏంటి, విరాట్ కోహ్లీ బైకా? ఏం మాట్లాడుతున్నారు మేడం? విరాట్ కోహ్లీ బైక్ అలా చేసిందా? కానీ దాని మీద మనిషి ఎవరు కనిపించట్లేదు కదా, బైక్ మాత్రమే తిరుగుతుంది. అలా ఎలా జరిగింది నాకు అర్థం కావట్లేదు. ఏమో, కానీ రీసెంట్ గా విరాట్ కోహ్లీ అప్లోడ్ చేసిన వీడియో చూస్తే ఆ బైక్ విరాట్ కోహ్లీ దగ్గరే ఉంది. అది కూడా విరాట్ కోహ్లీ ఒక్కడే తయారు చేయించుకున్నాను ప్రత్యేకంగా అని కూడా చెప్పాడు. ఇదంతా చూస్తుంటే విరాట్ కోహ్లీ చేసాడేమోని డిపార్ట్మెంట్ అనుమానపడుతుంది. కానీ అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి కదా. నువ్వు కూడా రా. సరే సరే మేడం, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే, మనం కూడా రెడీగా వెళ్ళాలి. ఓకే గాయ్స్, రెడీ అయిపోయాము. ఇప్పుడు ఫాస్ట్ గా బయలుదేరదాము. ఆల్రెడీ మేడం వాళ్ళు విరాట్ కోహ్లీ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళిపోయారంట, మనల్ని రమ్మన్నారు. యాక్చువల్ గా ఈ రోజు మనకి లీవు వెళ్ళం, కాకపోతే ఏం చేస్తాం చెప్పండి, అంతమంది జనాల్ని ఆ బైక్ గుద్దేసింది కదా, మళ్ళీ గుద్దేదు అన్న నమ్మకం ఏముంది చెప్పండి. ఓకే, మనం అసలు వెళ్ళి ఒకసారి చూద్దాం. ఎందుకో నాకు కూడా విరాట్ కోహ్లీ మీద అయితే డౌట్ లేదు. బట్ కాకపోతే లాస్ శాంటోస్ లో నేనే మొదటిగా తయారు చేయించుకున్నాను ఈ బైక్ కస్టమైడ్ గా అన్నాడు. ఈ విధంగా చూస్తుంటే ఈ బైక్ ఇంకెవరి దగ్గర లేదు కదా, ఎందుకో ఎవరో కావాలని చేస్తున్నారంటారా? సరే, అసలు అక్కడికి వెళ్ళి విరాట్ కోహ్లీని అడిగితేనే మనకు తెలుస్తుంది. ఇదిగోండి, నేను అడుగుతున్నప్పుడు మీరందరూ నోరు మూసుకుని సైలెంట్ గా ఉండాలి, అర్థమవుతుందా? నేను మాట్లాడినప్పుడు మీరు ఏమీ మాట్లాడకండి. ఆయన చాలా పెద్ద 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 క్రికెటర్. అలాంటి అతని దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకవేళ అతను తప్పు లేకపోతే ఫ్యాన్స్ అందరూ మన మీద పడతారు. కాబట్టి జాగ్రత్తగా సైలెంట్ గా ఉండండి. ఓకే ఓకే, నాకైతే కొద్దిగా టెన్షన్ గా ఉంది. ఎందుకంటే నేను ఇతన్ని నిందించలేను, కాకపోతే నిందించక తప్పదు. నేను కూడా విరాట్ కోహ్లీ ఫ్యాన్నే. బట్ కాకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ గా నా పని నేను చేసుకోవాలి కదా. అరే, ఎవరో పిలుస్తున్నట్టుకున్నారు. మన ఇల్లు ఎవరికి తెలిసిందబ్బా? ఒక్క నిమిషం ఆగండి, వెళ్ళి చూద్దాము. పోలీసులు. మేడం, ఏంటి మేడం ఈ టైంలో ఎలా వచ్చారు చెప్పండి. సార్, అంటే అది ఎలా చెప్పాలో ఏంటో అర్థం కావట్లేదు. మీ బైక్ నిన్న రాత్రి చాలా మందిని గుర్తు చంపేసింది. ఏం మాట్లాడుతున్నారు మేడం? నా బైక్ గుద్ది చంపేసిందా? అరే, నా బైక్ గ్యారేజ్ లోనే కదా ఉంది. అయినా మీరు వేరే బైక్ చూడ్డానికి కూడా ఎక్కడ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇలాంటి బైక్ నా దగ్గర మాత్రమే ఉంది. కానీ మీరు ఒకసారి రాంగ్ గా చూసుంటారు, కరెక్ట్ గా చెక్ చేసుకోండి. అయ్యో సారీ సార్, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. ఆల్రెడీ మేమంతా చెక్ చేసుకున్న తర్వాతే మీ ఇంటికి రావడం జరిగింది. మీ ఇంటికి మేము ఊరికనే రాము కదా. ఇదిగోండి, ఇప్పుడు మీ బైక్ ఎక్కడుందో నాకు చూపించండి. మీ బైక్ ని చూడాల్సిన అవసరం మాకుంది ఇప్పుడు. ఇదిగోండి మేడం, నా బైక్ ఇక్కడే ఉంది కదా, మీకు కనబడడం లేదా? ఇదిగోండి. అరే, ఇక్కడే ఉన్న బైక్ ని పట్టుకొని ఎన్ని నిందలేస్తున్నారు చూడండి. ఒకసారి చూడండి, ఇదిగోండి, క్లారిటీగా చూడండి. ఇదే నా బైక్. ఈ బైక్ అయినా నేను రాత్రి అందరినీ గుద్దింది. మూర్తి గారు, ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇక్కడ కనబడుతుంది కదా, సేమ్ ఇలాగే ఉంది బైక్ అయితే మాత్రం. నేను చూశాను కదా, మొత్తం అంతా క్లారిటీగా చూసిన తర్వాతే ఇక్కడికి వచ్చాము. ఆల్రెడీ మేము యూట్యూబ్ వీడియో కూడా చూసాము. మీరు పెట్టారు కదా బైక్ కోసం,
అది కూడా చూసిన తర్వాతే ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అంతేగాని మాకు ఏమీ తెలియకుండా ఇక్కడికి వచ్చి మేము మాట్లాడడం లేదు సార్. గవ్వండి ఎందుకు మేడం గిట్లా తీసుకుపోయి జైలు దగ్గర పెట్టేసినాం అనుకో బైక్ ని, అప్పుడు మనకి తెలుస్తుంది కదా. ఇతని కూడా రమ్మనండి ఎంక్వైరీకి. తెలిసింది కదా. ఇంకా ఏంటి అదంతా మాట్లాడుతుండ్రు మీరు? మంచిగా మాట్లాడితే పనులు జరగవు. విరాట్ కోహ్లీ అయినా ఎవరైనా సరే రావాల్సిందే స్టేషన్ గాడికి. అయ్యో మూర్తి గారు, మీకు చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు ఇతను తీసుకువెళ్తే ఇతని ఫ్యాన్స్ మన మీద పడతారు. ఏ క్లారిటీ లేకుండా ఎలా తీసుకువెళ్తాం చెప్పండి. ఇదిగోండి సార్, మీ బైక్ వల్ల ఇదంతా జరిగిందనేసి మాకు అర్థమవుతుంది. కానీ అది మీరు నమ్మాలంటే మీకు ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను చూడండి. ఓకే, ఇదే అనుకుంటా విరాట్ కోహ్లీ హౌస్. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం. ఆగండి, మన పోలీస్ వాళ్ళ కారు ఉందా? ఓకే, ఇదే కన్ఫర్మ్. ఇంకా ఇదిగోండి, మన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. మూర్తి గారు, సుబ్బారావు గారు, ఇంకా మేడం కూడా ఇక్కడే ఉన్నారు. ఓకే, విరాట్ కోహ్లీ కూడా ఇక్కడే ఉన్నాడు. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ అవ్వకూడదు, పోలీసుగా వచ్చాం కదా. ఓకే, ఏం మాట్లాడుతున్నారో విందాం. సరే, మీతో ఒక్క నిమిషం మాట్లాడతాను. విజయ్, నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. విజయ్, నువ్వేంటి అయినా యూనిఫామ్ లేకుండా వచ్చావు? ఓ మర్చిపోయాను, ఈ రోజు నీకు హాలిడే కదా. సరే సరే, కానీ ఇప్పుడు ఏం చేయమంటావు? నిన్న రాత్రి మనం చూసిన దానికి అండ్ అలాగే ఇప్పుడు చూసిన బైక్ కి ఎగ్జాక్ట్ గా ఉంది. కలర్ కూడా డిఫరెన్స్ లేదు. కానీ విరాట్ కోహ్లీ ఏమో బైక్ మా ఇంట్లోనే ఉంది, ఇదిగోండి ఇక్కడే ఉంది కదా. ఈ బైక్ ఎలా గుద్దుతుంది మనుషుల్ని? అయినా నేను కూడా నడపలేదు కదా అంటున్నారు. నాకు ఎందుకు అర్థం కావట్లేదు. మేడం, మనం ఇప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకోలేము. ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ విరాట్ కోహ్లీ మీద యాక్షన్ తీసుకుంటే మన మీద ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలనేసి. కాబట్టి విరాట్ కోహ్లీని నిందించడం అసలు కరెక్ట్ కాదు. మనం ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. ఒకవేళ ఈ రోజు నైట్కి కూడా సేమ్ జరిగిందనుకోండి, అప్పుడు మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుందాం. జనాలకి కూడా తెలుస్తుంది కదా ఏంటన్నది. కరెక్ట్ గా చెప్పావు. ఈ మూర్తి గారిని, సుబ్బారావు గారిని అడిగితే లేనిపోయిన ఐడియాలన్నీ ఇస్తారు, మనల్ని తగలట్లడికి కాకపోతే. సరే, ఇదిగోండి సార్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ రోజైనా సరే మీ బైక్ ని చాలా భద్రంగా ఉంచండి. లాక్ చేసుకుని మీరు ఎక్కడ పెడతారో అక్కడ పెట్టండి. ఒకవేళ ఈ రోజు కూడా సేమ్ రిపీట్ అయ్యి మీ బైక్ కనిపిస్తే రేపు మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్త సార్. మనం కేస్ ఇన్వెస్టిగేషన్ మీద వచ్చాం కాబట్టి ఈ టైంలో ఏం మాట్లాడలేము. అందుకోసమే ఏం మాట్లాడకుండా వెళ్దాం అనుకున్నాను. కానీ ఏదో ఒకటి చెప్పేసి వెళ్దాము. ఓకే, ఇదిగోండి సార్, నేనైతే మాత్రం మిమ్మల్ని నమ్ముతున్నాను. అస్సలు తప్పు పట్టలేదు. కాకపోతే ఈ బైకే ఎందుకో ఒక డెవిల్ బైక్ ఏమో అనిపిస్తుంది. లేకపోతే నేను ఇలా చెప్పను కదా. రాత్రి చాలా మందిని గుద్దేసింది. కావాలంటే ఒకసారి న్యూస్ పెట్టుకొని మీరే చూడండి. ఖచ్చితంగా చూస్తాను. కాకపోతే నేనే ఏదో నిందితున్ను అన్నట్టు నా మీద నిందలు మోపుతున్నారు కదా మీ మేడం. అందుకే నాకు కొద్దిగా బాధగా అనిపిస్తుంది. కానీ నిజం అన్నది ఎప్పటికైనా తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను వెళ్తున్నాను. మళ్ళీ లేట్ అయితే మేడం నన్ను వేసుకుంటుంది. ఎందుకు వచ్చింది కానీ ఫాస్ట్గా వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే, నాకు ఎందుకో విరాట్ కోహ్లీ ఇదంతా చేసి ఉండడం అనిపిస్తుంది. విరాట్ కోహ్లీ అయితే చేయలేడు 100%. బట్ కాకపోతే ఆ బైక్ కూడా చేసి ఉండదు. ఈ విరాట్ కోహ్లీ మీదే నిందలు మోపుతారా? ఖచ్చితంగా నా బైక్ నిర్దోష అనేసి నేను నిరూపించుకుంటాను 100%. ఈ రోజు మొత్తం నేను ఈ గ్యారేజ్ లోనే స్టే చేయబోతున్నాను గాయస్. ఎందుకంటే చూడండి, నా బైక్ ఇక్కడే ఉంచుతున్నాను, ఎక్కడికి వెళ్ళనివ్వను. అండ్ అలాగే నేను కూడా ఇక్కడే ఉంటాను. ఇక్కడి నుంచి అసలు కదిలేదే లేదు. నా బైక్ ఎలా కదులుతుందో నేను చూస్తాను. ఒకవేళ నిజంగా కదిలిందంటే గనక వాళ్ళు చెప్పిందే కరెక్ట్. ఒకవేళ ఇది కదిలితే అప్పుడు ఖచ్చితంగా దీన్ని నేనే కాల్ చేయమని చెప్తాను వాళ్ళందరికీ. లాస్ శాంటోస్ ప్రజలారా, ఇక్కడ చూడండి, ఈ డెవిల్ బైక్ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. మొత్తం జనాలందరినీ గుద్దేస్తుంది. ఇది ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్ ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్ లో ఉన్న జనాలందరినీ గుద్దుకుంటూ వెళ్ళిపోతుంది. చూసారా, జనాలు వద్దు 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 అని బ్రతిమాలినా సరే ఈ డెవిల్ బైక్ మొత్తం అందరినీ ఎలా గుద్దుకుంటూ వెళ్ళిపోతుందో. ఇది రెండో రోజు. మొదటి రోజు సుమారుగా ఒక 30 మందిని గుద్దేసింది. ఆల్రెడీ ఇప్పటికే 30 మందిని గుద్దేసింది డే 2లో. ఈ రోజు 50 కొట్టేస్తుందేమని భయంగా ఉంది. బట్ కాకపోతే చూడండి, ఇక్కడ జనాలందరినీ ఎలా గుద్దుకుంటూ వెళ్ళిపోతుందో. మన పోలీసులందరికీ వచ్చిన డౌట్, విరాట్ కోహ్లీ బైక్ ఇదంతా చేస్తుంది అనేసి అనుకుంటున్నారు. అయినా ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఈ టైప్ ఆఫ్ బైక్ తయారు చేయించడం ఏంటి? దీనివల్ల జనాలందరికీ చూసారా ఎంత ప్రాబ్లం అవుతుందో. కార్లకి, బైకులకి, ప్రతి ఒక్క దానికి చూడండి
ఆఖరికి కార్లు కూడా ఢీ కొట్టి మొత్తం అందరినీ చంపేస్తుంది. ఇలాంటి డెవిల్ బైక్ లాస్ శాంటోస్ లో ఉండడం కరెక్ట్ కాదు. జనాలందరూ పాపం కల్లోలం అయిపోతున్నారు. దీని మీద అటాక్ చేసిన వాళ్ళ మీదైతే ఇంకా ఎంతో వేగంగా వెళ్లి గుద్దుతుంది. ఇలాంటి బైక్ లాస్ శాంటోస్ లో మరి ఎప్పుడు రాకూడదనేసి మొత్తం అందరూ కోరుకుంటున్నారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్నది ఎవ్వరికి అంతు చిక్కడం లేదు. ఈ బైక్ ని ఎలా ఆపాలనేసి ప్రతి ఒక్క జనాలు చాలా అంటే చాలా బాధపడుతున్నారు. బయటకి నడుచుకుని రావాలన్నా భయమే, కారులో వెళ్లాలన్నా భయమే, ఏం చేయాలన్నా సరే ఈ డెవిల్ బైక్ తో భయమే. ఓకే, నేనైతే ఇక్కడే పడుకున్నాను. మీ అందరికీ చెప్పాను కదా, గ్యారేజ్ లోనే పడుకుంటాను. నా బైక్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళనని. చూడండి, నా బైక్ అయితే ఇంకా ఇక్కడే ఉంది, ఎక్కడికి వెళ్ళలేదు. అమ్మయ్యా, నేనైతే మాత్రం బైక్ ని ఇలాగే జాగ్రత్తగా చూసుకుని పొద్దున దాకా గ్యారేజ్ లోనే పడుకోవాలి. ఎందుకంటే మనం అప్పుడే కదా నిరూపించగలం నా బండి నిర్దోష అనేసి. ఎంతో ఇష్టంగా తయారు చేయించుకున్న బైక్ మీద ఎన్ని నిందలు మోపారు వాళ్ళు చెప్తాను. చెప్పాను కదా, ముందే చెప్పాను కదా, ఖచ్చితంగా అది విరాట్ కోహ్లీ బైకే అవుతుందనేసి. సుబ్బారావు గారు, మూర్తి గారు కూడా చెప్పారు. కాకపోతే విజయ్, నువ్వే చెడగొట్టావు. నీట్ గా నిన్నే ఆ బైక్ ని తీసుకొనుంటే ఇప్పుడు ఇంత దాకా వచ్చేదే కాదు. ఈ రోజు విరాట్ కోహ్లీని ఇంకా బైక్ ని కూడా మన స్టేషన్ కి తీసుకెళ్లాల్సిందే. అస్సలు వదిలిపెట్టకూడదు. చూడండి ఎంత అనాథం జరిగిందో. నిన్న రాత్ర సుమారుగా 80 మందినైతే గనక బైక్ గుద్దేసింది. అంటే రోజుకి వచ్చేసరికి 30-40 మందినైతే గుద్దేస్తుంది. వాళ్ళ ప్రాణాలతో కొట్టుకుంటున్నారు హాస్పిటల్లో. ఇలాంటి బైక్ ని అస్సలు వదిలిపెట్టకూడదు. ఓకే, ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చెయ్యాలి విజయ్. ఈ రోజు వెళ్ళి తీసుకువెళ్ళి ఎంక్వైరీ చెయ్యాల్సిందే. వీళ్ళే ఇదంతా చేస్తున్నారనేసి నాకు ఈ రోజు ఖచ్చితంగా అనిపిస్తుంది. విరాట్ కోహ్లీ బయటికి రండి మీరు. అబ్బా, ఎవరబ్బా మార్నింగ్ పిలుస్తున్నారు మనల్ని? ఒకసారి ఆగండి, చూద్దాం ఎవరంటారు. కొంపు తీసి పోలీసులు ఏమన్నా వచ్చారా? నా బైక్ కూడా ఇక్కడే ఉంది కదా. అరే పోలీసులే, వీళ్ళకి అర్జెంట్ గా ఈ మ్యాటర్ చెప్పాలి. ఏంటి మేడం, ఎక్కువ మాట్లాడారు కదా నిన్న, ఏమైంది? నా బైక్ గ్యారేజ్ లోనే ఉంది. రాత్రంతా దాన్నే చూస్తూ ఉన్నాను. అసలు పడుకొని కూడా పడుకోలేదు. తెల్లారిన తర్వాతే పడుకున్నాను. మీరెప్పుడొస్తారా అని చూసి నా బైకు నిర్దోషి మేడం, ఒక్కల్ని కూడా గుద్దలేదు. అర్థమవుతుందా? అయ్యో సార్, మీరు ఇంకా న్యూస్ చూడలేదా? నిన్న రాత్ర సుమారుగా 80 మందిని గుద్దేసింది. 80 మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. మీ బైక్ ఇదొక డెవిల్ బైక్. ఇలాంటి బైక్ ని తయారు చేయించుకుని జనాలందరినీ చంపేద్దామనేసా? అక్కడ హాస్పిటల్లో వాళ్ళ ప్రాణాల కోసం వాళ్ళు ఎంతగా కొట్టుకుంటున్నారో తెలుసా? ఈ రోజు మిమ్మల్ని, మీ బైక్ ని తీసుకువెళ్ళబోతున్నాము. మీరు కూడా మర్యాదగా పోలీస్ స్టేషన్ కి వస్తే బాగుంటుంది. మీ బైక్ ని తీసుకొని అలాంటి డెవిల్ బైక్ ని ముట్టుకోవాలన్నా సరే శాపమే. కానీ మేడం, మీకు అర్థం కావట్లేదు. నా బైక్ రాత్రంతా నా గ్యారేజ్ లోనే ఉంది. కావాలంటే అడగండి, మీరు ఎవరినైనా సరే చెప్తారు. అంతేగాని ఇలా మీరు లేనిపోని అబండాలు వేస్తానంటే నేను అస్సలు ఊరుకోను. కానీ మీరు ఎంతలా మాట్లాడుతున్నారు కాబట్టి వస్తాను. నేను పోలీస్ స్టేషన్ కి ఖచ్చితంగా వస్తాను. అది నా బైక్ ని తీసుకుని వస్తాను. ఒకవేళ గనక నా బైకు అలా చెయ్యలేదు అని ప్రూవ్ చేస్తే మీరు ఏ మీడియా ముందు నన్ను బ్లేమ్ చేశారో అదే మీడియా ముందు నాకు ఇంకా నా బైక్ కి కూడా మీరు క్షమాపణలు అడగాలి. అర్థమైందా? అలా అయితే వస్తా. క్షమాపణ చెప్పే టైం అయితే అస్సలు రాదు. ఇదంతా చేస్తున్నది మీ బైకే. లాస్ సెంటోస్ లో మీ బైక్ తప్పించి ఇంకొక ఏ బైక్ ఇలాంటి బైక్ అయితే లేదు. అందుకే మీ మీద నేను అనుమానం పడుతున్నాను. ఖచ్చితంగా చూడండి, ఈ రోజు వస్తాడు కదా, మనం ఫుల్ సెక్యూరిటీ ఆ బైక్ అయితే గనక పెట్టాలి. విజయ్, అర్థమవుతుందా? మనం ఆ బైక్ కి ఫుల్ సెక్యూరిటీ పెట్టి ఎక్కడికి కదలివ్వకూడదు. ఎగ్జాక్ట్ గా కదిలే టైంకి అది లైవ్ లో విరాట్ కోహ్లీకి చూపిద్దాం. అప్పుడు నమ్ముతాడు. కానీ మేడం, నాకు అతనికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే అతను బైక్ నిజంగా అలా చేసి ఉంటే అతను గ్యారేజ్ నుంచి ఎందుకు వస్తాడు చెప్పండి? రాత్రంతా గ్యారేజ్ లోనే పడుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా అలా చేసి ఉండదేమో బైక్ అనుకుంటున్నాను. కానీ మనం కూడా ఒకసారి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఏదో ఒక డిసిషన్ కి రావాలి. ఓకే, ఈ రోజు ఎలాగో వస్తాడు కదా మేడం, తెలుస్తుంది. అంతలా నా బైక్ ఏం చేసిందో అర్థం కావట్లేదు. జనాలందరూ చూసి పరిగెట్టేస్తున్నారు. నిజంగా నాకు ఎంతో బాధగా ఉంటుంది తెలుసా. ఎంతో ఇష్టపడి ఇలాంటి బైక్ ని తయారు చేయించుకున్నాను. ఎవరైతే చూసి నా బైక్ ని సూపర్ ఉందని కామెంట్ చేశారో
వాళ్ళే ఇప్పుడు నా బైక్ను చూసి పరిగెట్టుకొని పారిపోతున్నారు. అసలు నాకు ఏం చేయాలో ఏంటో కూడా అర్థం కావట్లేదు. నా బైక్ నిజంగా ఎంతో ఇష్టపడి తయారు చేపించుకున్న బైక్ ఇది. దీన్ని చూసి జనాలు అరే వావ్ అంటారు అనుకున్నాను గానీ ఇలా భయపడి పరిగెడతారనేసి కలలో కూడా ఊహించలేదు. ఇదంతా కేవలం పోలీస్ అండ్ మీడియా వల్లే. ఖచ్చితంగా వెలికి చెప్తాను. ఈ రోజు నా బైక్ గనక విన్ అయిందంటే అప్పుడుంటుంది. మీరు చెప్పినట్టుగానే అదిగోండి మేడం, నా బైక్ ని తీసుకొచ్చాను, నేను కూడా వచ్చాను, చూసుకోండి. ఒకవేళ నా బైకే గనక అటాక్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా నేను కూడా జైల్లో ఉంటాను, మీరు వేసిన శిక్షని అనుభవిస్తాను. కానీ నా బైక్ అలా చేయదు, ఎందుకంటే రాత్రంతా నేను లైవ్ లో ఉండి చూశాను కదా. ఇదిగోండి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ రోజు దీని దగ్గర స్వాట్ వాళ్ళని పెట్టండి, అండ్ అలాగే మీరు కూడా ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఇక్కడి నుంచి కదిలితే కాళ్ళు విరగొడతాను. ఈ రోజు నైట్ మొత్తం మీరు దీనికి కాపలా కాయాల్సిందే. ఇంకా సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను, ఇంకా వేరే రిమైనింగ్ పోలీసులు కూడా రమ్మంటాను. ఇక్కడే మీరు ఖచ్చితంగా ఈ బైక్ ని హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏమన్నా తేడా జరగచ్చేమో ముందుగానే దానికి స్టిక్కీ బంప్స్ పెట్టుంచండి. ఒకవేళ అది మూవ్ అయ్యే టైంకి అవి బ్లాస్ట్ చేసేయచ్చు. అప్పుడు ఖచ్చితంగా అది కూడా పేలిపోతుంది, తెలుస్తుంది ఈ రోజు. ఓకే గాయ్స్, బైక్ ని అయితే గనక ఇక్కడే ఉంచాము. అండ్ అలాగే చాలా మంది స్వాట్ వాళ్ళు ఇంకా మన పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడ సెక్యూరిటీగా అయితే ఉన్నారు. ఇంకా చాలా మంది పోలీసులు కూడా ఇక్కడికి వస్తున్నారు. అండ్ అలాగే ప్రస్తుతానికి ఉన్న వాళ్ళైతే ఇదిగోండి ఇక్కడైతే ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ దీనికి స్టిక్కీ బంప్స్ కూడా అటాచ్ చేసాం కాబట్టి ఒకవేళ ఇది కదిలినప్పుడు మనం బ్లాస్ట్ చేసేయచ్చు. ఇదిగోండి, మార్నింగ్ నుంచి విరాట్ కోహ్లీ గారు ఇక్కడే ఉన్నారు, కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు. అతని బైక్ మీద అన్ని నిందలు వేశామనేసి చాలా ఫీల్ అవుతున్నారు. నేను అతన్ని నమ్ముతున్నాను, బట్ కాకపోతే ఏం చేస్తాను చెప్పండి. నమ్మినా సరే ఈ బైక్ కి చాలా అంటే చాలా నెగిటివిటీ ఉంది బయట. ఇదిగోండి, ఆల్రెడీ న్యూస్ రిపోర్టర్లు కూడా ఇక్కడే ఉన్నారు, ఏం జరిగినా వెంటనే వేసేద్దామనేసి. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే ఇదే విరాట్ కోహ్లీ బైక్ అని అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ అలాగే విరాట్ కోహ్లీనే బ్లేమ్ చేస్తారు. కానీ అలా జరగకూడదు. నేను కూడా విరాట్ కోహ్లీ ఫ్యాన్నే కాబట్టి ఖచ్చితంగా అలా జరగకూడదనేసి కోరుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో మనకు కొద్దిసేపట్లో తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్. లాస్ శాంటోస్ ప్రజలారా చూడండి, ఇక్కడ ఈ డెవిల్ బైక్ మళ్ళీ వచ్చింది. దీని విధ్వంసం మొదలు పెట్టింది. పోలీసు వాళ్ళు ఏమో విరాట్ కోహ్లీ బైక్ అని చెప్పేసి ఆల్రెడీ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంచారు. కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే విరాట్ కోహ్లీ బైక్ కాదు ఇదంతా చేస్తుంది. ఇది సేమ్ సిమిలారిటీ క్వాలిటీస్ ఉన్న విరాట్ కోహ్లీ లాంటి బైక్ మరొకటి అనేసి అర్థం అవుతుంది. నిజంగా ఏం చేయాలో ఏంటో జనాలు ఎవరికి అర్థం కావట్లేదు. ఈ బైక్ ఎవరిదో కూడా అంతుపట్టడం లేదు. ఈ బైక్ ఉన్న జనాలందరినీ అల్లకల్లోలంగా పరిగెట్టిస్తుంది. చూస్తున్నారు కదా, లాస్ శాంటోస్ లో ఉండే ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఈ బైక్ వల్ల పాపం వాళ్ళకి ఏం జరుగుతుందో ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఈ బైక్ అటువైపు తిరుగుతుందంటే వాళ్ళకి ఇంకా డెత్ నోట్ వచ్చేసినట్టే అనేసి జనాలందరూ ఫిక్స్ అయ్యి సరెండర్ అయిపోతున్నారు. కానీ వీలైనంత వరకు తప్పించుకుంటున్నారు. రిమైనింగ్ వాళ్ళందరూ చాలా క్రిటికల్ పొజిషన్ లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. చూడండి, ఈ బైక్ మీద మనిషి లేకపోయినా సరే ఎలా వెళ్లి గుద్దేస్తుందో. ఇలాంటి డెవిల్ బైక్స్ ని అరికట్టాలి. మన పోలీసు బృందం మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. వాళ్ళు వచ్చాక ఏం చేస్తారో చూడ్డానికి అందరూ సిద్ధంగా ఉండండి. ఈ రోజు మనకి న్యూస్ ఎర్లీగా తెలియడం వల్ల మంచిది. అయ్యయ్యో, అక్కడ అనర్థం జరిగిపోతుంది. ఓకే, బైక్ ఉందా లేదా ఎంతకి చూద్దాం, ఆగండి ఒకసారి. ఓకే, బైక్ అయితే ఇక్కడ ఉంది, బట్ కాకపోతే అక్కడ అటాక్ చేసింది వేరే బైకా. ఓకే గాయ్స్, సేమ్ క్వాలిటీస్ ఉన్న బైక్ అయితే గనక మరో దగ్గర అటాక్ చేస్తుంది. అంటే ఇది విరాట్ కోహ్లీ బైక్ కాదు. ఏం మాట్లాడుతున్నావు? ఏంటి? అవునా? అయితే వెంటనే మన వాళ్ళందరినీ తీసుకుని బయలుదేరు. ఎలా అయినా సరే బైక్ ని ఆపాలి. ఈ రోజే దాన్ని మనం అంతం చెయ్యాలి. విజయ్ సార్, దయచేసి మమ్మల్ని క్షమించండి. మా పోలీస్ బృందం తరపున నేను మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను. మీ బైక్ కాదు సార్ అలా చేసింది, క్షమించండి. ఓకే సార్, నేను ఇప్పుడే వస్తాను, ఫాస్ట్ గా వెళ్ళాలి. ఓకే, పదండి, మనం వెంటనే బయలుదేరాలి. సుబ్బారావు గారు, తీయండి, కార్లు తీయండి. ఏంటి ఇంకా అలా చూస్తున్నారు? ఆ బైక్ ని మనం ఎలా అయినా సరే ఆపాలి, పదండి.
అందరూ బేగా వెళ్ళలికి వెళ్ళండి. ఈ బైక్ రాచకాలైతే కనుక తట్టుకోలేకపోతున్నాము. ఆల్రెడీ పోలీస్ బృందం అయితే కనుక యాక్షన్ లోకి దిగారు. ఇప్పుడు ఈ బైక్ ని ఎలా ఎదుర్కొంటారో చూద్దాం. ఈ బైక్ జనాలందరినీ సునాయాసంగా గుద్దుకుంటూ వెళ్ళిపోతుంది. మన పోలీస్ బృందం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు దీన్ని గుద్దడానికి, అండలాగే ఫైర్ చేయడానికి, కానీ ఎవ్వరి వల్ల కావడం లేదు. మరి మన ఇన్స్పెక్టర్ విజయ్ కూడా యాక్షన్ లోకి దిగారు. అతని వల్ల కూడా కావడం లేదు. కారు అడ్డుగా పెట్టినా సరే విఫలమవుతుంది. ఎంతో మంది పోలీసులు ప్రతి ఒక్క బ్రాంచ్ నుండి పోలీసులు అయితే కనుక ఇక్కడికే వచ్చారు. కానీ ఈ బైక్ ని ఆపడం ఇంపాసిబుల్ అవుతుంది. దీనికి జనాలు కూడా సహాయం చేస్తున్నారు. కాకపోతే జనాల వల్ల కూడా కావడం లేదు, పోలీసు వాళ్ళ వల్ల కూడా కావడం లేదు. ఎలా అయినా సరే దీన్ని అడ్డుకోగలరంటారు. నాకు ఎందుకో కొద్దిగా కష్టమే అనిపిస్తుంది. కానీ చూద్దాము. ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే నాన్ స్టాప్ గా అటాక్ చేస్తూనే ఉంటున్నారు. దాని వల్ల ఇది మనుషుల్ని గుద్దాలి అన్నదైతే కనుక మర్చిపోతుంది. ఇది ఒక రోబోటిక్ బైక్ అనైతే కనుక మన వాళ్ళు ఆల్రెడీ గుర్తించారు. ఈ బైక్ కి ఒక చిప్ ని ఇన్స్టాల్ చేసి పంపించారు. అది ఏం చెప్పినా సరే వింటుంది. ఇప్పుడు దీని దగ్గరికి వెళ్ళి అరే ఇదంతా ఆపే అని చెప్పాలి. లేదంటే అప్పటిదాకా ఇది ఆపే పరిస్థితే లేదు. లేదంటే ఇంకొక అవకాశం కూడా ఉంది. ఓ మన పోలీసు బృందం చేతే మాత్రం చూడండి దీని టైర్ ని బద్దలు కొట్టారు. ఓకే, ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ దీన్ని అంతం చేయడానికి. చెప్పాను కదా, రెండోది దీన్ని అంతం చేయాలి. అప్పుడు మాత్రమే ఇది మనుషులు గుద్దడం. అరే ఈ టైర్ మళ్ళీ జనరేట్ అయింది. ఎలా జరుగుతుంది ఇదంతా? కమాన్ కమాన్ కమాన్, ఎలా అయినా సరే దాన్ని ఆపాలి. అబ్బా మిస్ అయిపోయింది. ఎవ్వరు కంగారు పడకండి, అది ఖచ్చితంగా దొరుకుతుంది. అడ్డుగా పెట్టండి. ఓ షట్, మళ్ళీ తప్పించుకుంది. అయ్యయ్యో, ఫైర్ చేయండి, దాన్ని ఫైర్ చేయండి. ఎవ్వరు వదిలిపెట్టకండి దాన్ని. చూశారు కదా మన పోలీస్ బృందం ఎంత ప్రయత్నిస్తుందో దాన్ని ఆపడానికి. కానీ అస్సలు కుదరడం లేదు. ఇప్పుడైనా ఆపగలరు, లేకపోతే ఇంకా అలాగే ఇది విధ్వంసం సృష్టిస్తుందా? చూడండి, ఇక్కడ ఎంత ప్రయత్నించినా సరే దాని విధ్వంసాన్ని ఆపడం లేదు. ఒరే ఎవరో పరిగెట్టుకుంటూ వస్తున్నారు, వాళ్ళు గుద్దేసే అవకాశం ఉంది. గుద్దేసింది. ఆఖరికి పోలీసు వాళ్ళని కూడా ఇది గుద్దుకుంటూ వెళ్ళిపోతుంది. దీన్ని మన పోలీసు వాళ్ళు కూడా ఓరే దేవుడో, ఇద్దరిని చూడండి ఎలా గుద్దిందో. దీన్ని ఆపలేరు. మరి విజయ్ అయితే మాత్రం ఇప్పుడే కార్ నుంచి బయటకు దిగారు. ఇది అసలు కరెక్టేనా? ఇప్పుడు అది గుద్దడానికి ఖచ్చితంగా విజయ్ వైపు వస్తుంది. 100% చెప్తున్నాను కదా. కమాన్, నువ్వు నా వైపు గొద్దడానికి రావాలి. రా, అదిగోండి వస్తుంది. అయిపోయావు, రా. ఓకే, ఎస్. ఇప్పుడు కథలు నువ్వు చెప్తాను. ఇందాకే ఈ పని చేసి ఉండాల్సింది. ఇంతమంది జనాల్ని గుద్దేశావు. ఓకే, ఖచ్చితంగా ఇది మళ్ళీ రికవరీ అయ్యే అవకాశం ఉంది. అందుకోసమే మనం అవకాశం ఇవ్వకూడదు. నాన్ స్టాప్ గా మన దగ్గర ఎన్ని బుల్లెట్లు అయితే ఉన్నాయో అన్ని బుల్లెట్లు మనం ఫైర్ చేయాలి. ఇప్పటిదాకా మన దగ్గర ఆర్పీజీ లేక మనం ఈ ఛాన్స్ తీసుకోలేకపోయాం. జస్ట్ ఇప్పుడే ఆర్మీ వాళ్ళ దగ్గర నుంచి మన వాళ్ళైతే కనుక ఆర్పీజీ తీసుకొచ్చారు. లేదంటే ఇందాక ఎప్పుడో చేసేవాడిని. పోనీ ఇందాక ఉన్నా సరే చేసే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు కదా. నేను నిజంగా ఆర్పీజీ ఫైర్ చేస్తే జనాలు కూడా చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఫైనల్లీ డెవిల్ బైక్ ని అయితే అంతం చేశాము. కానీ గాయస్, ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? అవలేదు, అస్సలు అవలేదు. ఈ డెవిల్ బైక్ ని ఎవడు తయారు చేయించాడో, ఎవడు ఇదంతా చేశాడు, ఎవడు విరాట్ కోహ్లీ మీద నింద మోపాడు, వాణ్ణి మనం ఖచ్చితంగా కనిపెట్టాలి కదా. కనిపెట్టి నడి రోడ్డు మీదకు తీసుకొచ్చి వాడిని కొట్టాల్సిందే. ఖచ్చితంగా అలా చేద్దాం. కానీ అంతవరకు మీరు వెయిట్ చేయాలి. పార్ట్ 2 వస్తుంది, రెడీగా ఉండండి.